45 సంవత్సరాల నుంచి హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తోటి నాకు అనుబంధం. అత్యవసరమైతే తప్ప హోమియోపతి తప్ప నేను ఇంకొక మందు తిన్నాను. ఈ క్లినిక్ రావడానికి ఎందుకంటే డాక్టర్ బిపిన్ తోటి ఉన్నటువంటి సంబంధం. డాక్టర్ బిపిన్ తండ్రి, ఆయన తండ్రి మొదలు ఎవరి దగ్గర పనిచేసేదో గొప్ప మేధావి ఆయన డాక్టర్ భరత్ రెడ్డి గారు. మొట్టమొదలు నాకు ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే నాకు చికిత్స చేసి, ఆ సందర్భం ఏమిటంటే అలోపతిక్ డాక్టర్స్ అందరూ తగ్గదు మీకు, ఎక్కువ చేస్తే మేము కంట్రోల్ చేయగలుగుతాము, తగ్గదు మీకు అని చెప్పేవాడు. ఇప్పుడు భరత్ రెడ్డి గారు అట్లా అన్నారా, చూద్దాము అని చెప్పి ఒకటే చెప్పిండు నాకు, 6 months ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు ఆపుతారని కదా, నేను చెప్పిన రోజులు మీరు ఆ మందు తీసుకోవాలి. నా దగ్గరికి రావాల్సిన పని లేదు, నాకు ఫోన్లో చెప్తే చాలు మీకు ఎట్లా ఉంది అని. అట్లా 6 months తీసుకున్నా, తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అంటే అది ఆస్తమా రిలేటెడ్. ఇది తగ్గింది కదా, మరి మీరు ఎక్కడన్నా చల్లటి ప్రదేశాలకు ఒక 15-20 రోజులు, 1 నెల రోజులు పోయిరండి, అప్పుడు తెలుస్తుంది మీకు నిజంగా తగ్గిందా లేదా, ఊరికనే కంట్రోల్లో ఉన్నదా తగ్గిందా అంటే. 1 నెల రోజులు పోయొచ్చినాం నేను, కొండల ప్రాంతం, హిమాలయాలు అట్లా తిరిగి వచ్చిన, స్నోఫాల్లో తిరిగి వచ్చినాం. వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను మళ్ళీ మందు తీసుకోలేదు, నాకు ఆ జబ్బు మళ్ళీ రాలేదు. అది హోమియోపతి మెడిసిన్లో ఉన్నటువంటి. అయితే నన్ను అంటే రెగ్యులర్గా చూసేట ఒక గొప్ప ఫిజిషియన్ ఆయన డాక్టర్ దామోదర్ మీనన్ అని. ఇప్పుడు ఆయనకి 92. ఆయనకు చెప్పిన నేను, మీరు కూడా అన్నారు తగ్గదని, ఇట్లా జరిగింది అంటే ఆయన ఒక ఉత్తరం రాసి భరత్ రెడ్డి గారికి. అది అప్పటికి ఆయన రికార్డులో ఉండింది, మరి ఆ పేపర్స్ ఎడిపోయినాయి, ఏమైంది గందరగోళం తెలియదు. ఆయన ఏం రాసిందంటే, నాకు వచ్చే జన్మ మళ్ళీ ఏదైనా ఉంటే నేను హోమియోపతిని పుట్టాలి అని రాసి ఏం చేసిండో తెలుసా, తర్వాత పుస్తకాలు చదువుకొని సగం హోమియోపతి అయింది ఆయన. ఈ యూజ్ టు ట్రీట్ ది పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ విత్ హోమియోపతి. అది ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం. అది కారణం నేను ఇక్కడికి రావడానికంటే, వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధమే కాకుండా ఇక్కడికి రావడానికి కారణం. థ్యాంక్ యూ.